రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈ రోజు? పైనాపిల్ లో ఫ్లవర్ వాష్ చేస్తున్నానండి. ఓ ఓకే. సో ఇక్కడ ఏంటంటే లీఫ్ కాస్త మంచి ఫ్రెష్ గా ఉండేట్టు చూసుకోవాలి. పెద్ద పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రూట్ వచ్చేసి మనకి పాట్ అండి, లీవ్స్, ఫ్లవర్స్. ఓకే. బేస్ కట్ చేసుకోవాలి. సో బాటమ్ లో కొంచెం మనం బార్డర్ ఇస్తున్నాం పాట్ కి. సో దాని కొరకు ఘాట్ పెట్టుకుంటున్నాం అండి. కట్ చేయట్లేదు, రౌండ్ గా ఘాట్ పెట్టుకుంటున్నాం. అంటే అది కింద కుదురుకోవడానికి మనకి మామూలుగా ఇలా ఉంటుంది కదా బాటమ్ షేప్, అదే అనమాట. సో కాస్త పైన నుండి ఎలా ఎక్కడైతే నేను ఘాటు పెట్టానో అక్కడ వరకు కొంచెం స్లాంట్ గా కట్ చేస్తున్నాం. ఓకే అండి. సో ఇక్కడ మధ్యలో సైజుని బట్టి సో ఇక్కడ నేను ఒక 2 inches గ్యాప్ వదిలేస్తున్నాను. అంటే ఇలా పొలుసులుగా ఉంది కదా, సో దానిపైన కూడా మళ్ళీ నెక్ అక్కడ ట్రిమ్ చేస్తున్నాను. సో మధ్యలో ఏదైతే మనం వదిలేస్తున్నామో అది పార్ట్ పైన వచ్చే డిజైన్ అండి. ఓకే. సో డిజైన్ మనం మధ్యలోనే అనుకున్నాం కాబట్టి ఇక్కడ బాటమ్ లో ఉన్నది కూడా రిమూవ్ చేసేస్తాం. లేకపోతే మళ్ళీ ఆ సెపరేషన్ అనేది మనకి అంత పర్ఫెక్ట్ గా తెలియదు. ఓకే అండి. వావ్, వెరీ నైస్. చాలా సింపుల్ గా, ఇంకా వేరే ఫ్రూట్స్ గానీ వెజిటబుల్స్ గానీ ఏమీ అక్కర్లేకుండా ఫ్లవర్ పాట్ రెడీ. దాంట్లోనే ఫ్లవర్స్. yes, వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, చాలా సింపుల్. జస్ట్ అలా 2 minutes లో ఈ కార్వింగ్ రెడీ చేసేసుకోవచ్చు. రాజు గారు వెరీ నైస్. సింపుల్ గా కూడా బ్యూటిఫుల్ గా ఎలా చేసుకోవచ్చు అనే దాన్ని చాలా చక్కగా చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.